మాట్లాడదామని అనుకుంటున్నానో అక్కడ దాకా నేను రాలేను. ఇక్కడున్న అటువంటి ఫ్యాన్స్ని కవర్ చేస్తాను. సో ఫైనల్లీ నో, ఆల్మోస్ట్ నీ స్టైల్ అంతా చరణ్ గారి స్టైల్ కనిపిస్తుంది. ఒకసారి ఇంతకీ నీ పేరు? యువన్ 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 యువన్. యువన్ నుంచి. ఓకే, చూసావా ట్రైలర్? యా, అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది నీకు? ఇట్స్ అ వైల్డ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే అన్ని స్పోర్ట్స్, అన్ని బ్లాక్ బస్టర్స్, అన్ని మూవ్స్ చూసాక దిమ్మదిరి బ్లైండ్ బ్లాక్ అయింది ఇన్ వన్ సెన్స్. ఓకే, సరే మరి ఏదైనా సాంగ్ పాడతావా నువ్వు పెద్ద మూవీ నుంచి? రై రై రారా. ఓకే, చికిరి చికిరి స్టెప్ వచ్చా? ఓకే, కొద్దిసేపట్లో. ఎక్కడి నుంచి ఇంతకి? విజయవాడ. విజయవాడ కాదు, రామ్ చరణ్ గారి కోసం చాలా లాంగ్ నుంచి వచ్చిన అభిమానులు ఎవరైనా ఉన్నారా? ఏం అడుగుతున్నారంటారా? అందరూ మారుమూల నుంచి చాలా లాంగ్ గా వచ్చిన వాళ్ళు విజయవాడలో లోకల్. అసలు నాకు ఎందుకో ఈ స్టేడియం అంతా ఇలా చూస్తుంటే నిన్న కాదు IPL T20 ఫైనల్స్ ఈ రోజులా ఉందబ్బా. ఏముంది విజయవాడ స్టేడియం ఈ రోజు, రియల్లీ సూపర్. ఓకే ఓకే, హాయ్ హాయ్ మేడం. మీ పేరు? రవలి. రవలి గారు, సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ సెలబ్రేషన్స్ విజయవాడలో ఇంత భారీగా పెద్ద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి, ఆర్గనైజర్స్ అందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. ఈ ఈవెంట్తో విజయవాడని ఒక లెవెల్ పైకి తీసుకొచ్చారు. నెక్స్ట్ నుంచి ప్రతి మూవీ ఈవెంట్ ఇలాగే ఈ విజయవాడలో ఒకటి చెయ్యాలి, మా అందరికీ ఎంటర్టైన్మెంట్కి దగ్గరికి తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాట్లాడని అంత మంచిగా మాట్లాడారు. అబ్బా నిజంగానే, సో అతి తక్కువ టైంలో పోలీస్ సిబ్బంది వారు పర్మిషన్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది వారికి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. బట్ తక్కువ టైంలో ఇంత భారీ అరేంజ్మెంట్స్ చేసి అందరికీ పాసెస్ అందించారు. శ్రేయస్ మీడియా కోసం ఒకసారి ఓయేసుకోవాలి అందరూ. అదే విధంగా విజయవాడ నియోజకవర్గ MP కేశినేని చిన్ని గారి కోసం కూడా ఒకసారి ఓయేసుకోండి అందరూ ప్లీజ్. మేక్ సమ్ నాయిస్. అక్కడ దాకా రావాలని నాకు ఉంది, వస్తాను. ఎస్, మీరు చెప్పండి. సింగర్ సత్య, విజయవాడ. సత్య గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? బెజవాడ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మా MP గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలి, ఇంకా బెస్ట్ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంతకీ పెద్ద మూవీ నుంచి సింగర్ అన్నారు కదా, ఏదైనా ఒక పాట 2 లైన్లు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, థ్యాంక్ యూ. కానీ నాకు లేడీస్ ఒకళ్ళు హల్లల్లో హల్లో హల్లల్లో అనాలనుంది. జస్ట్ సే హల్లో అంతే. ఇంతకీ మేడం అబ్బా చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. మిమ్మల్ని అడిగిన పాట ఏమో నేను హల్లల్లో అడిగాను, పాడరు రారు. నేను చూపిస్తా. ఇంతకీ మీ పేరు నేను వినిపిస్తా మీకు. దుర్గాదేవి గారు. అబ్బా సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ గారి అమ్మవారి పేరు పెట్టుకున్నారు మీరు. సరే ఆ పాట కాదు కానీ ఇంతకీ మీరు టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది టీజర్? బాగుంది, సూపర్ హిట్ పిక్చర్. రామ్ చరణ్ గారి లుక్, అసలు ఆ బాడీ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి లుక్ తోటి? చాలా బాగున్నారు, ఆంజనేయ స్వామిలా ఉన్నారు. ఓహో, సాక్షాత్ హనుమాన్ జీ. ఎస్ అఫ్ కోర్స్, అలా షాడోలో చూస్తుంటే నిజంగా ఆంజనేయ స్వామి గారిని